నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ఆనంద్. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు. వారితో మాట్లాడు. అన్న నమస్తే. అన్న, కరీంనగర్ లో భూ కబ్జాదారుల వరుస అరెస్టులు ఎలా చూడొచ్చు? మేము గతంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఇదే భూ కబ్జాదారుల మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. సీతారాంపూర్ లో పర్మిషన్ ఉన్న బిల్డింగ్లు కొట్టినటువంటి అప్పటి కార్పొరేటర్ కావచ్చు, తర్వాత రాజిరెడ్డికి సంబంధించినటువంటి భగత్ నగర్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. మీరు దాన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చేసి దాన్ని కూడా చూసినాను. తర్వాత తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి విలీనమైనటువంటి కార్పొరేషన్ విలీనటువంటి రేట్లు పెరిగిన తర్వాత విచ్చలవిడిగా గత కార్పొరేటర్లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి నాయకులు విచ్చలవిడిగా కబ్జాలకు గురి చేయడము, పాత రిసిట్లు వీళ్ళే ప్రింట్ చేసి సెక్రటరీల సంతకాలు పెట్టి, ట్రాన్స్ఫర్ అయిన సెక్రటరీల సంతకాలు పెట్టి, వీటన్ని రకరకాలుగా కబ్జాలకు గురి అయినటువంటి ప్రాంతాలు మేము చాలాసార్లు వీటి మీద కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఇవాళ ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి పంపించడం నేను దాన్ని స్వాగతిస్తాను, తప్పకుండా చేయాల్సిందని చెప్తా ఉన్నాను. ఓకే, పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుదామని చెప్పి. ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు? తప్పకుండా. ఇప్పుడు ప్రభాకర్ గారితో సహా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు నాయకులు, మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సిఆర్ బాబు గారు కావచ్చు, అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ఎట్టి పరిస్థితులు అరికట్టాలనేటువంటి గత 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ప్రభాకర్ గారు అనౌన్స్ చేసిన దానికి సంబంధించి మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పి క్లియర్ గా వారు చెప్పారు. మేము కూడా కోరుకుంటాం, ఎవరన్నా ఉంటే కూడా మాతో సహా ఎవరున్నా దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు, చేయాలని చెప్పి కోరుకుంటాం. అంటే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. అదే నాకు తెలిసి అయితే మాలాంటి వాళ్ళము గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఇటువంటి కబ్జాలు కానీ దీన్ని ఖండించిన వాళ్ళం, దీన్ని పోరాటం చేసిన వాళ్ళం. కాబట్టి ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా మేము ఉపేక్షించలేదని చెప్పి మా మంత్రి ప్రభాకర్ గారు చెప్పారు. మేము కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఓకే, మీరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మీకు ఎక్కువ తెలుసుంటాయి ఇక్కడ కబ్జాలు ఎలా ఉంటాయని చెప్పేసి. మీరు ఎన్ని గుర్తించారు, దాన్ని ఎన్ని సార్లు చేయబోతున్నారు? ఇప్పుడు ఏమైందంటే కరీంనగర్ నగరం ఎట్లయితే విస్తరించబడ్డదో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బాగా కాస్ట్లీ ల్యాండ్స్ అయిపోయినాయి. తర్వాత ఈ చుట్టుపక్కల సర్పంచులు కావచ్చు, వాళ్ళంతా కూడా కార్పొరేటర్లు అయిన గతంలో సర్పంచులు ఉన్న టైంలో వాటన్నిటిని కూడా క్యాచ్ చేసుకొని ఆ పాత డేట్ల సెక్రటరీ పేరు సంతకం పెట్టినట్టు వీళ్ళే బుక్కులు సృష్టించడం, వీళ్ళే సంతకాలు పెట్టడం, తర్వాత ప్రభుత్వ భూముల మీద కన్నేసి వాటిని ఎట్లా కబ్జా చేయాలి దాని మీద ఒక హౌస్ నెంబర్ క్రియేట్ చేసి, ఆ హౌస్ నెంబర్ క్రియేట్ కాగానే ఇక్కడ ఉన్నటువంటి లొసుగులను ఆసరా చేసుకొని హౌస్ నెంబర్ కాగానే ఆ భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కాగానే దాని మీద పొజిషన్కి వెళ్ళిపోవడం, ఇట్లా చాలా రకరకాలుగా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము పోరాటం చేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు, వీరందరినీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొంతమంది దొరకకుండా, అంటే వాళ్ళు ఎక్కడ కూడా పేపర్ మీద చిక్కకుండా తప్పించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారు దొరకబట్టు కొంత ఇబ్బంది అయితే కావచ్చు, కానీ ఎవరైనా కూడా దీనికి పనిష్మెంట్ అనుభవించాల్సిందని చెప్పి కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు, దానిలో బాగానే అరెస్టులు కానివ్వండి, మన కేసీఆర్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగించడం కానివ్వండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కక్ష సాధింపు ఏమున్నది, దీనిలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలందరికీ తెలుసు, ప్రజలే పోరాటం చేశారు వీళ్ళ మీద అరెస్ట్ చేయాలని చెప్పి. అది వాళ్ళు చేయలేకపోయినారు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ఆ రోజు కబ్జాలకు గురి చేశారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నాయకులు చేయలేకపోయినారు. మేము ఖచ్చితంగా దానిలో మాకు భాగస్వామి లేదు కాబట్టి ఖచ్చితంగా జరగాలి. మా లోలం కూడా మేము మొదటి నుంచి వాటి మీద పోరాటం చేసేవాడు, ఇలా ప్రభుత్వంలో వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా జరగాలని కోరుతా ఉన్నాం. తర్వాత మేమే చెప్తున్నాం, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కూడా స్వయంగా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు మీ దగ్గర కూడా ఉంటే ఏంది అని చెప్పి, కబ్జా కోరులు మీ పార్టీలో ఉంటే ఏంటంటే కూడా ఖచ్చితంగా వారు సమాధానం చెప్పిండ్రు. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కేసులు పెట్టాల్సిందే, వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదని చెప్పిండ్రు. అందులో భాగంగానే ఇప్పుడు విచారణ జరుగుతుంది. నిజంగానే ఎవరు ఉంటుంటే ఖచ్చితంగా మేమే చెప్తున్నాం కదా, అంటే వాళ్ళు మా మీదనే అంటే మరి మీరు ఉన్నారు కాబట్టి మీ మీద జరుగుతుంది, మేము లేం కాబట్టి మా మీద. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ నాయకులు ఎవరు అరెస్ట్ కావలేదు, ఓన్లీ బీఆర్ఎస్ మీదనే కక్ష కట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా కబ్జా కోరుల ఇటువంటి చేయలేదు. ఒకవేళ ఇప్పటికైనా ఎవరంటుంటే మేమేం చెప్తున్నాం, మీరే వెలుగు తీసుకురమ్మంటున్నాం.
మా కాంగ్రెస్ సంబంధించిన ఎవరైనా నిజంగానే కబ్జా కోరు ఉంటే మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి, ఎవడొద్దు అంటాడు. ఓకే. దాన్ని మా కంప్లైంట్ కంపల్సరీ పోలీసు వాళ్ళు పరిశీలిస్తారు కదా. ఓకే. దాని మీద పూర్తి స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్ కు, దానిలో ఎవరు కూడా జోక్యం చేసుకుంటలేరు నాకు తెలిసి. ఓకే. కాబట్టి ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కావాల్సిందే అయితే అని చెప్తాను. అదేవిధంగా మీరు అడిగినట్టు అంతకుముందు గతంలో విచ్చలవిడిగా 7 కోట్లకు టెండర్ అయినటువంటి సర్క్యూట్ గెస్ట్ హౌస్ ను 14 కోట్ల దాకా తీసుకుపోయారు. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా. దాని తర్వాత బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఇంకొక 15 రోజులు ఓపెనింగ్ అనగా టెండర్ పిలిచిండ్రు. టెండర్ ఎప్పుడు కూడా టెండర్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ విచ్చలవిడిగా దాన్ని రేట్లు పెంచి విచ్చలవిడి అవినీతికి పాల్పడి దాన్ని పెంచిన దాని మీద మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేసినాం. అదే కాకుండా కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ అనాలి. ఒకవేళ నిజంగానే కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్, ఎక్కడ కూడా సర్క్యూట్ గెస్ట్, ఇప్పుడు వరంగల్ ఉన్నాయి, నిజామాబాద్ ఎక్కడ ఉన్నా కూడా సర్క్యూట్ గెస్ట్ హౌస్ అంటారు. కానీ కేసీఆర్ పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో సర్క్యూట్ రెస్ట్ హౌస్ అని పెట్టడాన్ని మేము కూడా కేసీఆర్ దాన్ని పర్టికులర్ గా కరీంనగర్ కి స్పెషల్ గా అట్లా చేయడం కరెక్ట్ కాదు. R&B డిపార్ట్మెంట్ గత 50 సంవత్సరాల నుంచి అది R&B డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జాగా, దానిలో కొత్తగా కట్టిన దాని మీద R&B ఉండాలని చెప్పి కోరుకున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం కాదు. పార్టీకి ఎనలేని సేవలు అందించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపీగా బరిలో ఉండబోతున్నారా, లేకపోతే నామినేట్ పోస్ట్ ఆశిస్తున్నారా? ఇప్పుడు గతంలోనే నాకు నష్టం జరిగింది, సరే అయినా కూడా పార్టీ నిర్ణయం మీద పనిచేసినాం. ఇప్పుడు కూడా పార్టీ కనుక నా సేవలో ఎట్లా వినియోగించుకుని అట్లా చేయడానికి రెడీ ఉన్నా. కానీ నేనైతే అడుగుతలేను, పార్టీ నిర్ణయం మీద నేను నడుచుకుంటా. నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఇప్పుడు కరీంనగర్ లో మరి అనుకోకుండా పరిస్థితులలో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మేయర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో మా పార్టీకి చెందిన వాళ్ళు లేరు, ప్రభుత్వంలో మేము ఉన్నాం. మాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ కార్యకర్తలకు కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం, భాగ్యం కలుగుతుందని చెప్పి భావిస్తాం. అంటే ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? మా అధినాయకత్వం తప్పకుండా చేయాలి. కరీంనగర్ లో చాలా మందికి ఇబ్బందులు, అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చేస్తా ఉన్నారు, కానీ వారి స్థాయిలో కాకుండా కింది స్థాయిలో కూడా వారు కొన్ని చేయలేకపోతారు. అంటే తప్పకుండా, ఎందుకంటే అందరికీ అవగాహన ఉంది ఇక్కడ సమస్యల మీద, కార్యకర్తల కష్టాలు చూసిన వాళ్ళం, కష్టకాలంలో పనిచేసిన వాళ్ళం, ఏదో విధంగా అందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి అందరి ఆశీస్సులతోటి మాకు ఏదైనా తప్పకుండా అవకాశం వస్తే ఇదే కార్యకర్తలకు కష్టకాలంలో పనిచేసేటట్టు అందరికీ సేవ చేసే ఆ భాగ్యం కలిగిస్తారని చెప్పి అనుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.